రే పదాంపా ఐఫోన్ తెచ్చుకుందాం. రే ఐఫోన్ ఎందుకు? నా చెల్లెళ్ళు కాలేజీలో అందరికన్నా టాప్ వచ్చింది, అందుకే ఐఫోన్ తీసుకుంటున్నాం. అవునా, మరి ఇంకెందుకురా లేట్, వెళ్దాం పదా. పదా. హలో రే నాన్న, చెల్లెలకు బాగలేదు, అర్జెంటుగా 50,000 కావాలరా. ఏమైందిరా? రే శర్మాస్, నాకు అర్జెంట్కి 50,000 కావాలరా. నా చెల్లెలకు బాగాలేదంట, అంత డబ్బు ఎక్కడి నుంచి తేలో నాకు అర్థం కావట్లేదురా. అన్నయ్య తీసుకోరా, నీ చెల్లెలు ట్రీట్మెంట్ పనికి వస్తాయి. మీ చెల్లెలకి ఐఫోన్ తీసిస్తా అని ప్రామిస్ చేసావు కదరా, మరి అదెలా? ప్రామిస్ ఏమి, నేను తర్వాత ఇప్పిస్తా. నీ చెల్లెలకి ఏమని జరిగితే మళ్ళీ తిరిగి రాదు కదరా. నీ చెల్లెలు నా చెల్లెలంటే కాదరా. చాలా థ్యాంక్స్ రా. సంతోషంలో ఏముందిరా, అందరూ తోడుంటారు. ఇలా కష్టాల్లో బాధల్లో తోడున్నవాడే నిజమైన ఫ్రెండ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ for more updates. నాన్నా, నాకు డైలీ కాలేజ్కి సైకిల్లో వెళ్ళాలంటే చాలా సిగ్గుగా ఉంది. నాకు ఓ బండి కొనిపెట్టు నాన్న. ఏం మాట్లాడుతున్నావు? ఒక నిమిషం ఉండు. నా చంద్రుడివి, నా దేవుడివి తీసుకో, బండి తీసుకోపో. థ్యాంక్ యూ నాన్న. నాన్న, నేను కూడా టూర్కి వెళ్తున్నా, నాకు కూడా ఒక 10,000 కావాలి. అవునా నాన్న? తీసుకో. సరే నాన్న, జాగ్రత్త పోయిరా. థ్యాంక్స్ నాన్న. భలే మజా వస్తుంది, ఈరోజు సాయంత్రం నీకు పార్టీ ఇస్తాలే. బాబాయ్, నాన్నకేమైంది? నాన్నకి ఆరోగ్యం బాగాలేదురా. రే పదాం పదరా. నా కొడుకు నాకు చాలా ప్రేమిస్తారు, అందుకోసమే డాక్టర్ని పిలుచుకొని చూపోయినారు. సార్ రండి సార్, కూర్చోండి. పోయేటట్లున్నాడు, ఈ పేపర్లు ఏదో చూసి సంతకాలు పెట్టింది సార్. చూసేవన్న కాలం ఎలా మారిపోయిందో. డాక్టర్ని పిలుచుకొని రావాల్సింది పోయి లాయర్ని పిలుచుకొచ్చారు. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఎప్పుడు మంచిగా కోరుతారు, కానీ ఆ పిల్లలే ఆ తల్లిదండ్రులు చెడు కోరుతారు. రే, నా కూతురికి ఫోన్ చేయి, మాట్లాడాలనిపిస్తుంది. హలో, మీ నాన్నకి ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేశారు, త్వరగా హాస్పిటల్ దగ్గర రామ్మా. బాబాయ్, నాన్నకేమైంది? ఏం లేదమ్మా, మీ అన్నయ్యలు ఆస్తులు అడిగారు, అందుకే కొంచెం టెన్షన్ పడ్డాడు పాపం. సరే, నువ్వు కూర్చొని వెళ్తాను. నాన్న మీరేం టెన్షన్ తీసుకోవద్దండి. మీ అన్నోళ్ళు ఆస్తి అడిగినారమ్మా. హలో అన్నయ్య, నాన్నకు అడ్మిట్ చేసినాను, నువ్వు త్వరగా రా. వస్తా, ఇప్పుడన్నా సంతకం పెడతాడంటారా లేదంటారా? లాయర్కి ఫోన్ చేసి రమ్మను. అంకుల్, హాస్పిటల్ దగ్గర రండి. నువ్వేం బాధపడకురా, నేను సెట్ చేస్తా మాట్లాడి. సరే సర్లే, నువ్వు రాయడికి. ప్రాపర్టీ రాసి చేసినాడా? 10 ఎకరాలు నాకు రాసిచ్చారా? సంతకాలు పెట్టు, నేను చూసుకుంటా, భయపడకు. లాయరు నా ఫ్రెండే, ఇదంతా మాట్లాడుకుని ఈ పని చేసినాం. నువ్వు అసలు కన్న కొడుకేనా? అన్నం పెట్టే నాన్నకి ఇట్లా బయటకి ఎంటేస్తారా మీరు? నా ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి రాసి ఇచ్చేసిన. అన్నా అన్నా, ఇక్కడ పక్కనే యాక్సిడెంట్ అయింది, నాకు కొంచెం హెల్ప్ చేయరా? సర్లే, ఫస్ట్ నాకు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇచ్చేయి. అన్నా, ఈరోజు అయితే నా దగ్గర డబ్బులు లేవు, రేపు కన్ఫామ్గా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా. అన్నా, నేను చెప్పేది అర్థం చేసుకోండి, అక్కడ చాలా రక్తం పోతుంది. అన్నా, ఓల్టన్లో మీ కూతురు ఇక్కడ యాక్సిడెంట్ అయిందా? త్వరగా రండి. అన్నా, ఏం కాదులే, నేనున్నాలే, నీకేం కాదురా. రే నాన్న, నీకేం కాదురా. దయచేసి ఇలా ఎవరన్నా ఆపదలో ఉన్నప్పుడు మీరు ఆదుకోండి ప్లీజ్.